అంటే ఎర్రగా ఉంది నూడిల్స్ ఏంది అనుకుంటున్నారా? వస్తుంది వాసన. ఇదేదో కొరియన్ నూడిల్స్ అంట అక్క కామెంట్ చేసినారు. ఆ కామెంట్ కి మళ్ళీ 180 లైక్స్ వచ్చింది. నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నారా నూడిల్స్ లో కూడా ఇంత ఎర్రవి ఇట్లా ఎర్రగా. ఈ నూడిల్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఈ చాప్ స్టిక్స్ తో తినమన్నారు మమ్మీ. కామెంట్ ఈ కొరియన్ నూడిల్స్ ఛాలెంజ్ విత్ చాప్ స్టిక్స్ అంట. ఈ స్క్రీన్ పైన పెట్టిన ఈ కామెంట్ కోసం ఇప్పుడు మనం ఈ ఛాలెంజ్ చేస్తున్నాం. మమ్మీ వండేటప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం వాసన అయితే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. మమ్మీ ఇది వండేటప్పుడే అసలు వాళ్ళు కామెంట్ చేసే వాళ్ళకి తెలియదు. వాసన కూడా చాలా వస్తుంది ముక్కు కాడ ఇట్లా పెట్టుకుంటే. ఎండు మిరపకాయ వాసన వస్తుంది. అవునరా ఆయిల్ లాగా ఉంది. అది పచ్చళ్ళ ఆయిల్ ఉన్నట్టుండే ఊరగాయల ఆయిల్. చూద్దాం కారం ఉంటుందా లేదా. ఎట్లా ఏ స్టోర్ అయితే షాప్ లో కొనుక్కొచ్చినావా? ఆర్డర్ చేసిన. మళ్ళీ కీయాడ్ అయితే వండేటప్పుడే లేవట్టేసిన ఒక ప్లేట్. కాబట్టి కారం ఉండదు అనుకుంటున్నాను నేను. వాడి ఇష్టం రా కారం ఉన్నది. అయితే మా బాబు ఛానల్లో నేను ఒకటి చెప్తా. మూతేంది వంకర వంకర అని అంటున్నారు. నాకు యాక్సిడెంట్ అయ్యి ఇట్లుంది. నేను చాలాసార్లు చెప్పిన. ఇంకోటి బ్లాక్ అంటారు, అది నా జీన్స్. మా అమ్మాయికి అట్లనే ఉండే, మా మేనమామకి అట్లనే ఉంది, మా పెద్ద చిన్నమ్మకి అట్లనే ఉంది, నాకు కూడా అట్లే. మా బాబుకి ఇంకా అట్లా రాలే కానీ నాకు అట్లా కొంచెం. కానీ దానికి ఏదేదో కామెంట్ చేస్తున్నారు. అది మంచిది కాదు, కరెక్ట్ కాదు. చాప్ స్టిక్స్ పట్టుకోవడం వచ్చా ఇంతకి? రాదురా. ఆల్రెడీ సుత్తి పెట్టుకున్నావా అక్క? పెట్టుమే కిందనే పెట్టినాలే. మేమేమో ఈ పుల్లలతో ఇట్లా మాకు ఆల్రెడీ సుట్టేసి పెట్టుకుంది. నువ్వు చుట్టే చెప్పరాదు. అది కాదురా ఫస్ట్ టైం ఇట్లా ముట్టుకున్నాడు కూడా. చూడండి ఇంతేనా పట్టుకోవడం? పెన్ను పట్టుకున్నట్టు ఏదో ఒకటిలే కానీ పెద్ద వచ్చు కానీ పట్టుకొని స్టార్ట్ చేద్దామా? తెలుసా స్టార్ట్. చూడు ఓర్ నాయనా మంట తప్ప ఏముందిరా ఇంట్లో. బే మండుతుంది. లక్కీగా ఎట్లా తిన్నాడు రా? ఇంకా అడుగుతుండు. ఇది కాలుతుంది లేదంటే ఇదంతా నోట్లో పెట్టేసుకుంటుండే. లక్కీగా బాగానే తిన్నాడు మమ్మీ మండుతుంటే. మరీ అంత ఊహించినంత ఏం మంటలేదు. మూతి మండుతుంది కానీ లోపల లేటే మండుతుంది అనుకుంటా. ఏమన్నానమంట అరే మమ్మీ స్టిక్స్ తో తినకుండా. నాన్న మాట్లాడద్దు నాన్న. నేనే విన్ను ఫస్ట్ తినేసిన. ప్లేట్ ఆల్రెడీ తినేసినాను. ఈ పుల్లలతో నేడొస్తాయి మమ్మీ. నేను కూడా విన్నానా? మూడు లిప్స్టిక్ వేసినట్టుంది. నాలుక మంటలేస్తుందిరా. నేనే విన్ అయిపోయినా. చూసారా ఎట్లా విన్ అయిపోయినా? నేనే విన్ అయినా చాప్ స్టిక్స్ తో. అది కూడా అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. మేము ముగ్గురం అయితే ఎవరు ఒప్పుకోము. నాదే 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 అంటాము. మీరు చెప్పండి అసలు మేము ఎవరు విన్నాం? పవన్ ఛానల్ కదా అని పవన్ ఆర్మీ పవన్ ఛానల్ అనద్దు. పవన్ కోసమే చూస్తున్నాం అంటే వీడిని ఒక్కడే కూర్చోబెట్టి వినుర్రి. నేనే విన్ అయినా కూడా మళ్ళీ మీరు విన్ అవ్వాలని చెప్పాలి. మరి చెప్పరు. నేనే విన్ అయినా అది నిజం. నేనే అక్క ఫస్ట్ ఇట్లా చూపించిన. నిజానికి ఏనుగు తినే వాళ్ళకి పినుగులకు లెక్క అన్నట్టు మేము గొడ్డు కారం తింటాం. రాయలసీమ బిడ్డలం. అలాంటిది కారం మాకేం పెద్ద పని చేయలేదనే చెప్పాలి. తర్వాత ఏదైనా కడుపులో మంటలు వేయవచ్చేమో మేబీ చూడాలి. కానీ జోల చెప్పు కంటే పెద్ద ఏం కాదు ఇది. అయితే నా మనమడు కూడా తిన్నాడు. చెప్పు. ఎట్లుండే? బాగుంది. కారం కూడా లేలే నాకు. కారం కూడా లేవులే అంటారా మనమడికి. ఇది పెద్ద కారం ఏం లేదు. అంటే వాళ్ళు కారం ఉంటుందని చెప్పారో లేదా మామూలుగా చేయమని చెప్పారో తెలియదు. ఆమె మస్తు వాసన కారం అయితే ఉండే. పౌడర్ అయి మళ్ళీ లేదన్నట్టు ఏం లేదు. ఇగో మూతంతా మండుతుంది. అంటే ఉండంగా దాన్ని తెలుస్తుంది. బాగుందారా? కారం లేదా? ఈసారి ఆడిని పెట్టుకొని చేయరా ఛాలెంజ్.
కాబట్టి మీరు అడిగిన చాప్ స్టిక్స్తో చూసారుగా ఎంత ఈజీగా తినేసిందో నేను. ఇది యూజ్ చేయొచ్చారా మళ్ళా? రావాలి మరి ఆ. అగ్గి మూవీకి. ఇంకా మీకు ఇట్లాంటి వీడియోస్ కావాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వాడికి మాటలు లేవు ఈరోజు. ఈ రోజే